మన వెలుగు ఎవరు? మన కంటి వెలుగు ఎవరు? ఆయన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ గుడ్డోడిగా మంచోడు అవుతాడా? మన దృష్టే ఆయన అయితే, మన జ్ఞానం ఆయనే కదండి. ఆయన లేనప్పుడు ఇక మనకి ఏం జ్ఞానం ఉంటుంది? మనకి ఏం దృష్టి ఉంటుంది? ఏ అడుగు పోయి ఎట్టబడుతుందో తెలీదు. చీకటిలో నడుచుచున్నవాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. చిమ్మ చీకటికి అమ్మేసి ఉందండి. నీ కళ్ళు ఉన్నాయి, పని చేస్తాయా? అప్పుడు నువ్వు గుడ్డోడివా, కళ్ళు ఉన్నోడివా? కళ్ళు ఉన్నా కూడా గుడ్డోడు, ఎందుకంటే చుట్టూ చీకటి ఉంది కాబట్టి. దన్మని వెలుగు వచ్చింది, అప్పుడు నీ కళ్ళు పనిచేస్తాయి. ఇక అప్పుడు గుడ్డితనం ఉండదు. మన వెలుగు ఆయన. ఆయన్ని పక్కన పెడితే అంధకారమేగా. కళ్ళున్న గుడ్డోళ్లేగా, చూస్తానే తిరుగుతూ ఉంటారు. కానీ ఎటుపోయి ఏం చేస్తున్నారో, ఎటుపోయి ఏం పడుతున్నారో, ఏది రైటో ఏది రాంగో ఏం తెలియదు. యేసును విసర్జించినోడి గతి అది. యేసుని నిర్లక్ష్యపరిచినోడి గతి అది. ఆరంభం ఆయన, మెయిన్ ఆయన, ముగింపు ఆయన, ఆమెను అనువాడు ఆయన, అగునుగాక తథాస్తు అనేవాడు ఆయన, ఆశీర్వాద కారకుడు ఆయన, నమ్మకమైన వాడు ఆయన, సత్య సాక్షి ఆయన. ఆయనను నిర్లక్ష్యం చేసినోడు లాస్ట్గా చెప్తున్నాడు దిగంబరుడట. మన రక్షణ వస్త్రం ఎవరు? నీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు మనకెళ్ళి చూస్తే మనం కనపడం, ఆయనకి ఆ కుమారుడు కనపడతాడు. శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తమును ప్రోక్షించి మన పాపములను గడిగి మన మీద ఆయన కూసున్నాడు. యేసును ధరించుకొన్నవారమని ఉంది బైబిల్లో. ఏడుందో చెబితే గ్రేటే మీరు. మరి లేదా? బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని. ఇప్పుడు చప్పట్లు కొట్టి